అసలే ఎథికల్ హ్యాకరు, దానికి తోడు కూతురు అంటే విపరీతమైన ప్రేమ. ఎంతలా అంటే కూతురు చనిపోతే ఈయన కూడా చనిపోయేంత. మరి అలాంటి కూతురు చనిపోవడానికి కారణం ఈ పోలీస్ అని అయితే తెలుస్తుంది. సో మరి పోలీస్ ఏ రకంగా కారణమయ్యాడు, దేనికి ఇదంతా జరిగింది, దీనికి మరి రివెంజ్ ఎలా ప్లాన్ చేశాడు, ఇదంతా కూడా మనకి మూవీలో పెడతారనమాట. ఇది ఒక మలయాళం మూవీ, టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంది, ఇక్కడ వేస్తాను చూడండి. కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది మూవీ. మనకి దృశ్యం 2, దృశ్యం 3 డైరెక్టర్ ఉన్నారు కదా, జీతు జోసెఫ్. సో ఈయనే అనమాట ఈ మూవీని కూడా డైరెక్ట్ చేసింది. అంటే పోలీస్ అయినంత మాత్రం ఆయన ఏదైనా చేసేయచ్చా? చివరికి ఎంతలా అంటే ఒక అమ్మాయి తన మీద ఒకడు మరీ దారుణంగా బిహేవ్ చేశాడు, చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడో టచ్ చేస్తూ అని చెప్పడానికి వాళ్ళ అమ్మతో కలిసి పోలీస్ స్టేషన్కి వస్తే చివరికి పెద్దింటి అబ్బాయి అని వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ ఒప్పుకొని ఈ అమ్మాయిని బ్యాడ్ చేస్తాడనమాట వాళ్ళ అమ్మ ముందే క్యారెక్టర్ని. అంతేకాకుండా తన సొంత కొడుకునే అందరి ముందు చివరికి ఆ అమ్మాయి తట్టుకోలేక లారీ కింద పడైతే చనిపోతుంది. ఎక్కడితో అయిపోయిందా అంటే తను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి సర్వీస్ అంతా కూడా చాలా అంటే చాలా పాపాలు చేస్తూ ఉంటాడు. ఆ పాపాల నుంచి పారిపోవడానికి చివరికి భార్య కూడా అతన్ని వదిలేసే సిచ్యువేషన్ అనమాట. సో మరి ఎంత జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోరా అంటే అంటూ ఉంటారు కదా, ఎవరైనా సరైనోడు తగిలే వరకే ఆటలు అని చెప్పి. సో అలాగే ఇందులో అయితే జరుగుతుందనమాట. ఒక హత్య ద్వారా మొత్తం స్టోరీని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఒకదానికొకటి ఎలా లింక్ చేశారు, ఇవన్నీ చాలా క్లియర్గా అయితే చూపిస్తారు. మనకి చూస్తున్నంతసేపు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పుడుతూ ఉందన్నమాట. అంటే ఈయన మూవీస్ అన్నీ కూడా మెయిన్లీ ఇలా క్రైమ్ బేస్డ్గా అయితే ఉంటాయి, కానీ నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా అదే జరిగింది. చివరికి ఆ పోలీసు తన కొడుకు చనిపోతున్నాడని తెలిసి కూడా ఏమీ చేయలేక కొడుకు ముందే ఉంటే ఎలా ఉంటుంది అనేది మూవీగా చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ సీన్ అదైతే మాత్రం. సో చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఆహాలో కూడా అవైలబుల్గా ఉంది. నాకైతే మాత్రం మూవీ నచ్చింది, అంటే తీసుకెళ్ళిన విధానం నచ్చిందని చెప్పొచ్చు. సో మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.